తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత, ఈవీఎంలు, వీవీప్యాట్ల సురక్షిత తదితర అంశాలపై ఎస్పీతో కలిసి కార్యాచరణ రూపొందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత వివరించారు. శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారులు, ఐజీలు, డీఐజీలు, సిపిలు, ఎస్పీలతో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వారీ సమీక్షించారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎస్పీ పి జగదీష్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ జి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ అయిన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్స్ అత్యంత జాగ్రత్తగా భద్రపరచడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎన్నికల ప్రవర్తన నియమావళి కాలంలో జరిగిన పోల్ హింసాత్మక సంఘటనలపై అదనపు సూచనలు చేయడం జరిగిందన్నారు. రాజకీయ హింసకు సంబంధించిన ఏదైనా సంఘటనపై స్పందించే క్రమంలో ప్రజలు, మీడియా సంయమనం పాటించడం అత్యంత కీలకమైన అంశమన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. ఇటువంటి ఘటనలు జరిగిన సందర్భంలో సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారికి, ఎస్పీలకు ముందస్తు సమాచారం అందజేయాలని కోరారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో నిరంతర చిత్రీకరణ, 24/7 పర్యవేక్షణ, 3 అంచెల భద్రతతో కూడిన పహారా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్కు సంబంధించి తగిన ఏర్పాట్లపై, ముందస్తు జాగ్రత్తలపై ఆర్ఓలకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జూన్ 4వ తేదీన జిల్లాలో 7 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ అయిన ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం జరుగుతుందన్నారు. ఆ మేరకు రిటర్నింగ్ అధికారులు విధులు, బాధ్యతలపై సూచనలు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలు, వీవీప్యాట్ల సురక్షిత నిల్వ తదితర అంశాలపై పగడ్బందీ ఏర్పాట్లపై 3 షిఫ్టుల్లో స్ట్రాంగ్ రూమ్ల వద్ద బందోబస్తు, గెజిటెడ్ అధికారుల పర్యవేక్షణతో కూడి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెట్టినట్లు తెలిపారు. 1-2 సార్లు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు స్ట్రాంగ్ రూమ్లో ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరగకుండా విద్యుత్ సరఫరా నిలుపుదల చేయాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్లో ఏర్పాట్లు, జూన్ 4న కౌంటింగ్ రోజున చేయవలసిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించడం, ఎన్నికల ప్రధాన అధికారి సూచనలపై మరోసారి ఎస్పీతో కలిసి సమీక్షించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ పి జగదీష్ మాట్లాడుతూ నన్నయ్య యూనివర్సిటీ వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని అన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్, డీఎస్పీ, మొబైల్ టీం, సిఆర్పీఎఫ్, ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఫోర్సెస్, రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని, కౌంటింగ్ ముగిసే వరకు అమల్లో ఉంటుందన్నారు. అదేవిధంగా జిల్లా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వారు తెలిపారు. It was deliberate attempt on the part of some of the channels. So we are showing the same incidents time and again. So this was the context. In fact, also mentioned that the cases which have been booked as per the law should be added to those cases, and the charge sheet has to be filed before 4 June, that is before the counting day. And wherever the people involved in these violent incidents, they get conviction, and therefore they become ineligible to contest election in future point of time. So the task is cut out for all of us. Now I request the DEP to give instructions to both collector and SP with regard to maintenance of